ఎంత జ్ఞానం చిన్ముద్రలో పట్టి చూపించాడు. దీని పేరు చిన్ముద్ర, జ్ఞానముద్ర, విద్యాముద్ర, సర్వశాస్త్రాల సారం ఇదే అని చూపించినటువంటి ఆ చేతికి స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జీవుడు బ్రహ్మములు రెండు ఒకటైపోయి ఇప్పుడు అదే పూర్ణమద పూర్ణమిదం అంతే. ఇది చూపించాడు. అలా చూపించిన దక్షిణామూర్తి ఇది చిన్ముద్ర అండి. యోగా ప్రకారం చెప్పాలంటే ఇది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది ముద్ర. ఇలాంటివి చెప్తే భలే వింటాం మనం. ఇక్కడ ఇలా అయితే కాన్సన్ట్రేషను, ఇలా అయితే మలబద్ధకం పోతుంది, ఇలాంటివి వస్తున్నాయి మనకి ఇప్పుడు ముద్రల గురించి. ఇలా చేస్తే హెల్త్ బాగుంటుంది అలా చెప్పుకోవచ్చు. ఇవన్నీ భౌతిక ప్రయోజనాలు. ఇలా ఉంటే కాన్సన్ట్రేషన్ తప్పకుండా ఇక్కడికేదో స్పందిస్తుంది ఇక్కడ. కనుకనే చిన్ముద్ర పట్టుకుని ఉన్న దక్షిణామూర్తి ఋషిసం. ఇలాంటి దక్షిణామూర్తికి ఒకసారి బుద్ధి పుట్టిందట. ఈ ఋషులకి మౌనంగా ఉంటే అర్థమైపోయింది, కానీ అందరికీ మౌనంతో ఉంటే ఏమర్థమవుతుంది? ఈ మౌనానికి నేను వ్యాఖ్యానం చేసి మాట్లాడాలి అనుకున్నాడు. మాట్లాడంటే మర్రి చెట్టు కింద కూర్చుంటే లాభం ఏముంది, దీని నుంచి బయటకు వద్దాం అనుకున్నాడు. 4 చేతులతో జనాల్లోకి వెళ్తే భయపడతారు కనుక ఆ 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. కుర్రవాడిగానే ఉన్నాడు, కుర్రతనం పోలే, కుర్రవాడిగా ఉన్నాడు. పై 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. చిన్ముద్ర పుస్తకం పట్టుకున్నాడు. మర్రి చెట్టు నుంచి బయటకు వచ్చి వ్యాఖ్యానం చేశాడు. ఆ స్వరూపం పేరు ఆదిశంకర భగవత్పాదులు గారు.